చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందింది. 2005 నుంచి 2020 మధ్య చిత్రపురిలో జరిగిన అవకతవకలపై గోల్కొండ కోఆపరేటివ్ సొసైటీస్ డిప్యూటీ రిజిస్ట్రార్ సుదీర్ఘ విచారణ చేశారు. సొసైటీ కమిటీలోని 15 మంది సభ్యులు నిధులు కాజేశారని రిపోర్ట్ ఇచ్చింది. బాధ్యుల నుంచి 43,78 లక్షలను రికవరీ చేయాలని సూచించింది. చిత్రపురి కాలనీలో అనుమతి లేని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన విల్లాలను 2024 ఆగస్టులో అధికారులు కూల్చివేశారు. G+1 అనుమతికి బదులుగా G+2, G+3 నిర్మాణాలు చేపట్టారని, అనుమతి పొందిన విల్లాల కంటే అదనపు విల్లాలు నిర్మించారని అధికారులు గుర్తించారు. ఇక ఇందులో 300 కోట్ల వరకు కుంభకోణం జరిగిందని, అల్పాదాయ వర్గాల సినీ కార్మికులకు కేటాయించాల్సిన ప్లాట్లను అక్రమంగా ఇతరులకు కట్టబెట్టారని ఆరోపణలున్నాయి. ఆరోపణలపై ప్రభుత్వానికి 29 పేజీలతో నివేదిక అందజేశారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.